హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. సుదీప్ ఫార్మా ఐపీఓ గురించి చూద్దాం. ఈ కంపెనీ ఫార్మాసిటికల్ న్యూట్రాసిటికల్ ఇండస్ట్రీస్లో వాడే ఎక్సిపియన్స్ కానీ అండ్ స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. లైక్ ఎక్సిపియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఒక ఫార్ములా ఎంత ఇంపార్టెంటో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మెడిసిన్స్ ఎఫెక్టివ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆ టాబ్లెట్ ఎఫెక్ట్గా వర్క్ అవ్వడానికి కానీ టేస్ట్ కానీ అండ్ బాడీ అబ్జార్బెన్స్ కానీ షెల్ఫ్ లైఫ్ పెరగడానికి ఈ ఇంగ్రీడియంట్సే ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఈ కంపెనీ తయారు చేసే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చూస్తే లైక్ ఐరన్ సాల్ట్స్ కానీ కాల్షియం సాల్ట్స్, సోడియం సాల్ట్స్, జింక్ సాల్ట్స్, కాపర్ సాల్ట్స్, పైకోలైనేట్స్, మెగ్నీషియం సాల్ట్స్, మ్యాంగనీస్ సాల్ట్స్, పొటాషియం సాల్ట్స్ అండ్ సింథికోన్ లాంటి స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆల్ ఓవర్ గ్లోబల్గా సెల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆల్ ఓవర్ గ్లోబల్గా 100 కంట్రీస్కి వీళ్ళైతే సెల్ చేస్తూ ఉన్నారు. 1100 క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. బ్లూ చిప్ కంపెనీస్తో పాటుగా ఫార్చ్యూన్ 500 లిస్ట్లో ఏవైతే కంపెనీస్ ఉంటాయి వాళ్ళు కూడా క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీ తయారు చేసే స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ అండ్ ఎక్సిపియన్స్ ఏ సెగ్మెంట్లో వాడతారో చూస్తే డైటరీ హెల్త్ సప్లిమెంట్స్ కానీ బేకరీ అండ్ సీరియల్ కానీ డైరీ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ సెగ్మెంట్లో మీట్ ప్రోడక్ట్స్ కాన్ఫెక్షనరీ సేవియర్ అండ్ స్నాక్ సెగ్మెంట్లో బెవరేజెస్ సెగ్మెంట్లో వాడుతూ ఉంటారు. ఈ కంపెనీ ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే లైక్ యుఎస్ఏ కానీ అండ్ సౌత్ అమెరికా, యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అండ్ ఏషియా పసిఫిక్ రీజియన్లో అయితే స్ట్రాంగ్గా ప్రజెన్స్ ఉంది. ఈ కంపెనీకి కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో లైక్ యుఎస్ఎఫ్డిఏ నుంచి సర్టిఫికేట్ ఉంది, ఎక్సీప్యాక్ నుంచి, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెగ్మెంట్లో కూడా సర్టిఫికేట్ ఉంది. ఎఫ్ఎస్ఎస్సి నుంచి, ఐఎస్ఓ నుంచి, కోషర్ నుంచి అండ్ హలాల్ సర్టిఫికేట్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్స్ ఆల్ ఓవర్ గ్లోబల్గా అయితే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాయి. ఎఫ్ఎస్ ఎఫ్ఎన్ఎస్ రిపోర్ట్ ప్రకారం అయితే ఫుడ్ గ్రేడ్ ఐరన్ పాస్పేట్ ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ గ్లోబల్ గా. ఈ ఐరన్ పాస్పేట్ ని ఎక్కువగా ఇన్ఫాంట్ న్యూట్రిషన్ అండ్ క్లినికల్ న్యూట్రిషన్ సెగ్మెంట్ లో అయితే వాడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీలో 72,246 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద ఐరన్ పాస్పేట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళకు. దీనికి యుఎస్ఎఫ్డిఏ నుంచి వీళ్ళకైతే అప్రూవల్ ఉంది. దానితో పాటుగా కాల్షియం కార్బోనేట్ ను కూడా యూరోపియన్ యూనియన్ లో సెల్ చేయడానికి వీళ్ళకైతే సర్టిఫికెట్ ఉంది. ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఉన్నటువంటి 9 కంపెనీస్ లో ఇండియాలో ఉన్నటువంటి ఈ కంపెనీస్ గా ఈ పర్మిషన్ అయితే వచ్చింది యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి. ఇదైతే ఒక కంపెనీకి పాజిటివ్ గానే ఉండొచ్చు. ఈ కంపెనీకి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే ఫైజర్ ఉంది, ఇన్స్టా ఫార్మా వాళ్ళు ఉన్నారు, మ్యాన్కైండ్ ఫార్మా కానీ, మెర్క్ గ్రూప్ కానీ, అలంబిక్ ఫార్మా, అరవింద ఫార్మా, క్యాడిలా ఫార్మా ఉంది, ఐఎంసిడి ఏషియా పీటీ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు అండ్ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి ఇంగ్రీడియంట్స్ ని ఆల్ ఓవర్ సెగ్మెంట్ లో కూడా వాడుతూ ఉన్నారు. వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ గుజరాత్ లో ఉంది అండ్ యుఎస్ లో కూడా ఉంది. ఈ కంపెనీకి కొన్ని పాజిటివ్స్ ఉంటే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీలో స్ట్రాంగ్ ఆర్&డి సెగ్మెంట్గా ఉన్నారు అండ్ ప్రోడక్ట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి, న్యూ ప్రోడక్ట్ ఇన్వెన్షన్ చేయడానికి కూడా ఎక్స్పీరియన్స్ లీడర్షిప్ ఉంది ఈ కంపెనీలో. ల్- ఈ కంపెనీకి లాంగ్ రిలేషన్షిప్ ఉంది ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని కంపెనీస్తో. వీళ్ళ పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫైడ్గా ఉండడం వల్ల ఈ కంపెనీ కొంత కొంత పాజిటివ్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీ కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది మార్కెట్లో. ఈ కంపెనీకి టాప్ 10 కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకి 35% రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉంది. కొన్ని ప్రోడక్ట్స్ దగ్గర నుంచి వీళ్ళకి 60% ఆఫ్ ద రెవెన్యూ కూడా జనరేట్ అవుతూ ఉంది. క్వాలిటీ విషయంలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ క్వాలిటీ సెగ్మెంట్లో కనుక ఫెయిల్ అయితే ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్స్ అయితే ఇమ్మీడియట్గా స్టాప్ అవ్వచ్చు. దాంతో పాటుగా లార్జ్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి తక్కువ ప్రైస్కి ప్రోడక్ట్స్ ఇవ్వమని అయితే కొంచెం డిమాండ్ అయితే చేయొచ్చు. ఇన్ కేసు వీళ్ళు తక్కువ ప్రైస్కి సెల్ చేయకపోతే వీళ్ళు కాంపిటీటర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ వైపు అయితే డైవర్ట్ అవ్వచ్చు. ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే ప్రోడక్ట్స్ని వాళ్ళ రెవెన్యూ కానీ అండ్ మార్జిన్స్ అయితే కూడా ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. గ్లోబల్ కాంపిటీషన్ దగ్గర నుంచి కూడా హ్యూజ్ రిస్క్ అయితే ఫేస్ చేస్తుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి రెగ్యులేటరీ అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కూడా కొంత డిలే అవ్వడం వల్ల వీళ్ళకి కొంత ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ఈ కంపెనీకి మార్కెట్లో కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో చూస్తే అన్లిస్టెడ్ ప్లేయర్స్ అంకిత్ పల్ప్స్ అండ్ బోర్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, సిగచి ఇండస్ట్రీస్, ఎంఎల్ఏ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు, భాషా ఇంటర్నేషనల్ కానీ, జియాన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు అండ్ జైసన్ ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఉన్నారు, శ్రీజీ ఫార్మా ఇంటర్నేషనల్, విక్రమ్ థర్మో లాంటి కంపెనీస్ వాళ్ళైతే ఉన్నారు ఈ కంపెనీకి కాంపిటీటర్స్గా. అండ్ ఈ కంపెనీ యాన్యువల్గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే
ఈ కంపెనీ మార్కెట్లోకి ఐపీఓ వచ్చిన తర్వాత టోటల్ మార్కెట్ క్యాప్ 6,698 క్రోర్గా అయితే ఉండొచ్చు. స్టాక్ పీఈ రేషియో అయితే 48.3%గా అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ఆర్ఓసి 35.6%గా ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.8%గా ఉంటే ఫేస్ వాల్యూ 1%గానే ఉంది. ఈ కంపెనీ రిజల్ట్స్ రెవెన్యూ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 10% గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 4% అయితే గ్రో అయింది 24 నుంచి 25 చూస్తే. అసెట్స్ గాని, ఇన్‌కమ్ గాని, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ గాని, ఎబిడిటా మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే బెటర్‌గా గ్రో అయ్యాయి ఈ కంపెనీకి. డెట్ ఈక్విటీ రేషియో కూడా 0.2%గా ఉందంటే అప్ డెట్స్ అయితే తక్కువగా ఉన్నాయి ఈ కంపెనీకి. రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూస్తే 27.88%గా ఉంటే ప్యాట్ మార్జిన్ 27.63%గా ఉంది. ఎబిడిటా మార్జిన్ కూడా 39.70%గా ఉంది. పీఈ రేషియో అయితే ఈ కంపెనీకి ఎక్కువగా ఉంది 47.61%గా. పోస్ట్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మార్కెట్లో 53.55%గా అయితే ఉండొచ్చు. ఈ కంపెనీ యాంకర్ బుక్ పార్టిసిపేషన్ ద్వారా కూడా 268 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేస్తున్నారు వీళ్ళు. అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ పార్టిసిపేట్ చేశాయి. లైక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కానీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ క్యాపిటల్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, మోతిలాల్ ఒస్వాల్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, బంధన్ గాని, యూటీఐ, ఎడ్లీవిస్, టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి ఈ కంపెనీ ఐపీఓలో. స్ట్రాంగ్ యాంకర్ బుక్ పార్టిసిపేషన్ అయితే ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే ఈ కంపెనీ ఐపీఓ నవంబర్ 21 ఓపెన్ అయ్యి 25th రోజు అయితే క్లోజ్ అవుతుంది. టోటల్ 895 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఫ్రెష్ ఇష్యూ ద్వారా 95 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ రేజ్ చేస్తే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 800 క్రోర్ ద అమౌంట్ రేజ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళు ఒక్క షేర్కి ఫిక్స్ చేసిన ప్రైస్ అయితే 593 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో అయితే 25 షేర్స్ ఉంటాయి. ప్రమోటర్ హోల్డింగ్ ఈ కంపెనీలో ఐపీఓకి రాకముందు 89.37%గా ఉంటే ఐపీఓకి వచ్చిన తర్వాత 76.15%గా అయితే ఉంది. ఈ కంపెనీకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఉన్నారు లీడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్గా. ఈ కంపెనీ ఐపీఓ అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం కూడా చూడొచ్చు ఈ ఐపీఓ. ఈ కంపెనీ బిజినెస్ స్ట్రాంగ్గా గ్రో అయింది. ఆల్ ఓవర్ గ్లోబల్గా ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఇండియాలో ఫస్ట్ కంపెనీ మార్కెట్లో లిస్ట్ అవ్వబోతుంది. మార్కెట్లో ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి ఈ కంపెనీ ఐపీఓని లాంగ్ టర్మ్ కింద కూడా చూడొచ్చు. ఈ ఐపీఓ అప్లై చేయొచ్చు కానీ పిఈ రేషియో కొంత బ్యాలెన్స్ అయిన తర్వాత స్టాక్ డౌన్కి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ కోసం అయితే చూడండి. ఇనిషియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకొని కొంత పిఈ రేషియో బ్యాలెన్స్ అయ్యాక మాత్రమైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చూడడం. ఇదైతే నా ఒపీనియన్ ఈ ఐపీఓ పైన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.